ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు తండ్రి. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములయ్యా. మీ వాక్యమునకు భయపడి వారితో మాట్లాడే దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి అర్హత లేని మా జీవితంలో మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, అప్పుల భారంతో, శాపాల భారంతో, పనుల భారంతో, పాపాల భారంతో, రోగాల భారంతో, ఇంకా అనేక విధములైన భారములతో సతమతమై సొమ్మసిల్లిపోతున్న వారందరినీ, ప్రయాసపడి భారము మోస్తున్న వారులారా, నా యొద్దకు రెండని సెలవిచ్చిన దేవా. భారాలను మోయలేని పరిస్థితులు అనేక మంది ఉన్నారయ్యా. ఒక భారం నుండి విడుదల పొందిన వెంటనే మరొక భారము, అలా ఎన్నో భారాలు వారి మీద పడడం వల్ల భరించలేకపోతున్నారయ్యా. తండ్రి, ఆ భారాలన్నిటినీ వారి మీద నుండి తొలగించి నీ బిడ్డలైన వారికి విశ్రాంతిని కలిగించు ప్రభువా. అయ్యా, ఈరోజు ఎంతోమంది బిడ్డలు సమస్యల వలములో చిక్కుకుపోయి సతమతమైపోతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సమస్యల నుండి విడిపించి మీ అందు సంతోషించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, డిప్రెషన్, వ్యాధులు, బాధలు అన్నిటి నుండి విడిపించి హృదయానికి నెమ్మది సమాధానంతో నింపండి ప్రభువా. మీ సహవాసానికి మమ్మల్ని దూరం చేసే మనుషులు, పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి సమాధానం దయచేయండి అయ్యా. దేవా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను క్షేమకరమైన స్థితిలో నిలబెట్టే దేవుడు అయ్యా. మా జీవితాల్లో ఉన్న ప్రతి కీడును, ప్రతి అంధకార దురాత్మ శక్తులను బలమైన శక్తి కలగని నామములో లయపరచి మా అపజయములను జయములుగా మార్చి మా సరిహద్దులను విశాలపరిచి మా జీవితంలో అద్భుత కార్యములు జరిగించి మమ్ము ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మను మా ప్రతి ఒక్కరిపై కుమ్మరించము తండ్రి. ప్రార్థనలోకి ఉంచిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తీసివేయండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగం దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి బహుమానం ఇవ్వండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించి ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, యవన బిడ్డలను, గృహిణులను దీవించి నీ కాపుదలను, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి నీ మేలులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య సమాధానము, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.